టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఖమ్మం జిల్లా సత్తపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మండల అధ్యక్షులు వీరమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ అభివృద్ధిలో పార్టీ పాత్రను కొనియాడుతూ కార్యకర్తలు ఉత్సాహంగా జై తెలంగాణ నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఇంధన కొరత కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అందుబాటులో ఉన్న బంకుల వద్ద వాహనాలు భారీ క్యూలు ఏర్పడుతున్నాయి. స్టాక్ లేక బంకులు మూతపడడంతో రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. కార్యాలయాలకు వెళ్లేవారు సామాన్య ప్రజలు పెట్రోల్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. గంగాధర మండలం హిమాక్ నగర్, రంగారావుపల్లి, ఉప్పర్ మల్యాల, కురిక్యాల గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. రైతులు కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని ఆయన రైతులకు సూచించారు. మేడే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో పాస మైలారంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు మాణిక్యం ఈ టోర్నమెంట్ను ప్రారంభించారు. కార్మికులను ఉత్సాహపరిచేందుకు ఈ పోటీలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జెండాను ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేసి నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలు పార్టీ సూచనలను పాటిస్తున్నారని, తన నాయకత్వంలో పార్టీ కార్యకర్తలను బలోపేతం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతుల సంక్షేమం కోసం పాటుపడాలని అన్నారు. అక్బరుపేట, భూంపల్లి, మిర్దొడ్డి మండలాల్లోని పోతారెడ్డి, చెప్యాల, మల్లిపల్లి గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలని ఐకేపీ నిర్వాహకులను ఆదేశించారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి కనీస మద్దతు ధర పొందాలని సూచించారు. మనుగురు పట్టణంలోని 2 ప్రధాన పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గనులు, పరిశ్రమలు, రవాణా రంగాలపై ఆధారపడిన ఈ ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ లభించకపోవడంతో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా విధులకు వెళ్లే కార్మికులు, ఉద్యోగులు సమయానికి చేరుకోలేక అవస్థలు పడుతున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఈ వార్తల్లో తేదీ మరియు రోజు స్పష్టంగా పేర్కొనబడ్డాయి. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో వద్ద టీజీఎస్, ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, పీఆర్సీ 11% ఫిట్మెంట్, ఉద్యోగ సంఘాల పునరుద్ధరణ వంటి డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వరంగల్ జిల్లా నర్సింపేట మండలం ముత్తోజుపేటలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తెలిపారు. శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.